Hello everyone, welcome to Meguru. Today's topic is extended surface heat transfer. సో అసలు ఈ ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ అంటే ఏంటి, దీని మెయిన్ పర్పస్ ఏంటి, ఇటు అప్లికేషన్స్ ఏంటో చూద్దామండి. ఈ ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ని మనం ఫిన్స్ అని కూడా అంటాము. సో వెనెవర్ ది అవైలబుల్ సర్ఫేస్ ఈజ్ ఫౌండ్ ఇన్సఫిషియంట్ టు ట్రాన్స్ఫర్ ది రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ with the available temperature drop and convective heat transfer coefficient, extended surfaces or fins are used. అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నామండి. ఆ ఆబ్జెక్ట్ సర్ఫేస్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉన్నప్పుడు రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. దానివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ డ్రాప్ అవుతుంది, అట్లానే హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ కూడా. సో అలా జరగడం వల్ల అక్కడ ఓవర్ హీటింగ్ అవుతూ ఉంటుంది. అలా ఓవర్ హీటింగ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ని మనం తీసుకున్న ఆబ్జెక్ట్కి అటాచ్ చేస్తాము. సో దీనివల్ల ఈ ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ అనేవి ఆబ్జెక్ట్కి అటాచ్ చేయడం వల్ల రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి మనం తీసుకున్న ఆ సర్ఫేస్ నుంచి ఎన్విరాన్మెంట్కి బై కన్వెక్షన్. మనకి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ నుంచి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్కి ఈక్వేషన్ తెలుసు కదండి. క్యూ కన్వెక్షన్ ఈక్వల్ టు హెచ్ఏ డెల్టా టీ. అంటే according to Newton's law of cooling, the rate of heat transfer from a surface at a temperature Ts to the surrounding medium at T infinity is given by Newton's law of cooling. దాని నుంచి వచ్చిన ఈక్వేషన్ Q ఈక్వల్ టు HA Ts minus T infinity, where A is the heat transfer surface area, Ts is the surface temperature, T infinity is the surrounding air temperature and H is the convectional heat transfer coefficient. యూనిట్స్ వచ్చి వాట్ పర్ మీటర్ స్క్వేర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అయితే మనం ఈ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ని కొన్ని వేస్లో ఇంక్రీజ్ చేయొచ్చండి. అది ఎట్లా అంటే బై ఇంక్రీజింగ్ ది టెంపరేచర్ గ్రేడియంట్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది ఎన్విరాన్మెంట్, అట్లానే ఇంక్రీజింగ్ ది కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఆర్ ఇంక్రీజింగ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్ ది హీట్ ట్రాన్స్ఫర్. అంటే మనం టెంపరేచర్ గ్రేడియంట్ అంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ అట్లానే ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ గ్రేడియంట్ని ఇంక్రీజ్ చేసిన రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్లానే హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఇంక్రీజ్ చేసినా సరే హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అండ్ మనం తీసుకున్న ఆబ్జెక్ట్ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసినా కూడా రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే మనం కన్వెక్షనల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ని ఇంక్రీజ్ చేయాలంటే దానికి సపరేట్గా ఇన్స్టలేషన్స్ అనేవి చేయాలండి. అంటే ఎక్స్టర్నల్గా ఫ్యాన్ కానీ పంప్ కానీ యూజ్ చేసుకోవాలి. సో అది ప్రాక్టికల్గా అప్లికబుల్ అవ్వదు. సో ఇంకొకటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటంటే మనం సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసుకుంటే కనుక మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే కనుక ఈ ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ని అటాచ్ చేస్తామండి. అంటే దాన్నే ఫిన్స్ అని అంటాము. నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ ఫిన్స్. మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ ఫిన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏమో స్ట్రైట్ ఫిన్స్ విత్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్, అలానే స్ట్రైట్ ఫిన్ విత్ నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్, యాన్యులర్ ఫిన్స్, పిన్ ఫిన్స్. సో అవి టైప్స్ ఆఫ్ ఫిన్స్ ఇన్ హీట్ ట్రాన్స్ఫర్ అండి. ఫస్ట్ 2 కూడా లాంగిట్యూడినల్ స్ట్రైట్ ఫిన్స్ విత్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్, అట్లానే నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఫిన్స్ అవి. అండ్ కింద చూస్తే కనుక పిన్ ఫిన్. అదేంటంటే మనం తీసుకున్న ఆ సర్ఫేస్కి ఒక ఎక్స్ట్రూడింగ్ పొజిషన్లా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి యాన్యులర్ ఫిన్. యాన్యులర్ ఫిన్ని సర్కంఫరెన్షియల్ షేప్లో ఉంది చూడండి. అవి టైప్స్ ఆఫ్ ఫిన్స్ మనం తీసుకున్న ఆబ్జెక్ట్కి అలా అటాచ్ అయి ఉంటాయి. మనం తీసుకునే ఆ ఫిన్ మెటీరియల్ కూడా హై కండక్టివ్ మెటీరియల్ అయి ఉండాలి, సచ్ ఎస్ అల్యూమినియం. మన డిన్నర్ సర్ఫేసెస్ కూడా ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అంటే ఎక్స్ట్రూడింగ్, వెల్డింగ్, అలానే వ్రాపింగ్ జరుగుతాయండి ఒక థిన్ మెటల్ షీట్ మీద, అది కూడా దాని సర్ఫేస్ మీద. సో దీనివల్ల హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆ ఫిన్డ్ సర్ఫేసెస్ వల్ల. అలానే బై ఇంక్రీజింగ్ ది సర్ఫేస్ ఏరియా విచ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు రేడియేషన్ ఆర్ కన్వెక్షన్. సో ఆ ఫిన్నెడ్ సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఒరిజినల్ హీట్ ట్రాన్స్ఫర్ కంటే కూడా మల్టిపుల్ టైమ్స్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అప్లికేషన్స్ ఆఫ్ ఫిన్స్ చూద్దామండి. ఈ ఫిన్నెడ్ సర్ఫేసెస్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయి ఏంటంటే ఎకనమైజర్స్లో యూజ్ చేస్తామండి. అది కూడా స్టీమ్ పవర్ ప్లాంట్స్లో, అట్లానే రేడియేటర్స్ ఆఫ్ ఆటోమొబైల్స్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ సిలిండర్ హెడ్స్లో, అండ్ స్మాల్ కెపాసిటీ కంప్రెసర్స్లో కూడా యూజ్ చేస్తాం. ఎలక్ట్రానిక్ మోటార్ బాడీస్, ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఎక్సెట్రా. సో వీటన్నిటిల్లో కూడా ఈ ఫిన్స్ని యూజ్ చేస్తామండి ఫర్ ఇంక్రీజింగ్ ది రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సో అక్కడ చూడండి బైక్ కనిపిస్తుంది, ఆ బైక్కి ఇంజిన్ ఉంది చూడండి. ఆ ఇంజిన్కి మోర్ నెంబర్ ఆఫ్ ఫిన్స్ అనేది అటాచ్ చేశారు, ఎందుకంటే రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి. ఓకేనా.
ఇట్లానే ఈ జనరేటర్ కూడా ఫిన్స్ అటాచ్ చేశారు చూడండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎకనమైజర్స్ కూడా ఈ ఫిన్నెడ్ సర్ఫేసెస్ని అటాచ్ చేశారు. సో ఫిన్స్కి సమ్ ఎజంప్షన్స్ ఉన్నాయండి ఫర్ అనాలిసిస్ ఆఫ్ హీట్ ఫ్లో త్రూ ది ఫిన్స్. ఆ ఎజంప్షన్స్ ఏంటో చూద్దాము. ఒకటి స్టడీ స్టేట్ హీట్ కండిషన్ అయి ఉండాలి. నెక్స్ట్ నెగ్లిజిబుల్ కాంటాక్ట్ థర్మల్ రెసిస్టెన్స్, అట్లానే నో హీట్ జనరేషన్ విత్ ఇన్ ది ఫిన్స్, హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ ఫిన్ మెటీరియల్, అలానే యూనిఫామ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఉండాలి ఓవర్ ది ఎంటైర్ షేప్ ఆఫ్ ది ఫిన్, అండ్ హీట్ కండక్షన్ ఇన్ 1 డైమెన్షనల్. సో ఇవన్నీ కూడా ఎజంప్షన్స్ ఫర్ ది ఫిన్ అండి. పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఫిన్ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే మనం ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్, ఆ ఫిన్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ తెలిస్తేనే ఆ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఫిన్ ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేస్తామండి. అండ్ ఫస్ట్ కమింగ్ టు ది ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫిన్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ heat transferred by the fin to the ideal heat dissipated if the engine surface of the fin is at the base temperature. సో దానికి మ్యాథమెటికల్గా ఒక ఎక్స్ప్రెషన్ ఉంది మనకి, ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫిన్ ఈక్వల్ టు Q(F) by Q(maximum). టర్మ్ వచ్చి హీట్ ట్రాన్స్ఫర్డ్ బై ది ఫిన్ అంటున్నాం. ఆల్రెడీ మనకి హీట్ ట్రాన్స్ఫర్డ్ బై ది ఫిన్ అంటే డెరివేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ T0 - T∞, √HPKA. మ్యాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్డ్ బై ది ఫిన్ అంటే HPL, T0 - T∞. సో ఎంటైర్ సర్ఫేస్ కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పెరిమీటర్ ఇంటూ లెంత్ వచ్చిందండి. సో అందుకనే HPL, T0 - T∞ అని వేసుకున్నాము. మనకి యాక్చువల్గా రెక్టాంగులర్ ఫిన్కి అది ఫార్ములా. రెక్టాంగులర్ ఫిన్లో మనకి మొత్తం 3 టైప్స్ ఉన్నాయి కదా, లాంగ్ ఫిన్, షార్ట్ ఫిన్ విత్ ఇన్సులేటెడ్ ఎండ్, షార్ట్ ఫిన్ వితౌట్ ఇన్సులేటెడ్ ఎండ్. సో వాటికి రిలేటెడ్ హీట్ ట్రాన్స్ఫర్ బై ది ఫిన్ అనేది ఫార్ములాస్ వాటికి డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ ఫైనల్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫిన్ అనేది ఆ 3 టైప్స్ ఆఫ్ ఫిన్స్కి కూడా చేంజ్ అవుతుంది. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎ ఫిన్. సో effectiveness of a fin is the ratio of the fin heat transfer rate to the heat transfer rate that would exist without fin. సో ఈ effectiveness అలా చెప్తా ఉంటే ఇట్ ఈస్ ది రేషియో బిట్వీన్ ది Q fin to the Q without fin. సో అసలు ఈ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటండి, ఎబిలిటీ టు ప్రొడ్యూస్ డిజైర్డ్ అవుట్పుట్ ఆర్ క్యాపబిలిటీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ డిజైర్డ్ రిజల్ట్, దాన్ని ఎఫెక్టివ్నెస్ అంటాము. సో మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఏంటంటే, ఎఫిషియన్సీ అంటే ఈజ్ డూయింగ్ థింగ్స్ రైట్, అట్లానే ఎఫెక్టివ్నెస్ అంటే డూయింగ్ ది రైట్ థింగ్స్. సో ఇదండి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ ఆర్ ఫిన్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.